ఎడమవైపునేమో మేకలు ఉన్నాయి, కుడివైపునేమో గొర్రెలు ఉన్నాయి. ఆ ఎడమవైపున ఉన్నటువంటి మేకలతో ఏమంటున్నాడంటే, శపింపబడిన వార్లరా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి అన్నాడు. ఎందుకో తెలుసా? నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పిక కొంటే మీరు నాకు దాహం ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడిగా ఉంటే నాకు మీరు వస్త్రాలు ఇవ్వలేదు, నేను సరసాల్లో ఉంటే మీరు నన్ను చూడలేదు, నేను రోగిగా ఉంటే నన్ను పరామర్శించలేదు అంటే ఆరంటారు, ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉన్నావు, ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడిగా ఉన్నావు, ఎప్పుడు రోగిగా ఉన్నావు, ఎప్పుడు సరసాల్లో ఉన్నావు, ఎప్పుడు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మేము చూడలేదంటే, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకరికైనా మీరు చేయలేదు గనక నాకు కూడా చేయలేదు. పోనీ అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడిన నిత్య నరకంలోనికి పోండి అన్నాడు. ఇప్పుడు లాజరుకి ఆహారం పెట్టాడు ఆయన? లాజరుకి ఆహారం పెట్టాడా? పెట్టలేదు. కాబట్టి దేవుడు నీకు ఒక ఉన్నత స్థితిని ఇచ్చినప్పుడు, సంపన్న స్థితిని ఇచ్చినప్పుడు నీకు కలిగింది నలుగురితో పంచుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక చక్కని మాట చెప్పాడు. పొలాలు పండించుకుంటూ ఉంటాం, ధాన్యం వస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు కూడా పొలాలు పండిస్తారు. వాళ్ళు అంజూరాలు, ద్రాక్షాలు, ఒలివలు ఇలాంటివి వాళ్ళు పండిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఏం చెప్పాడు చెప్పనా దేవుడు? మీరు పొలం పండించుకుంటారు, మనకు వరి పండిద్ది, లేకపోతే ఇంకొకటి ఏదో ఏదో ఒకటి పండిద్ది. మనకు పండినప్పుడు మనము పరిగెరుకోకూడదంట. పొలము రైతు ఉన్నాడు కదా, పరిగెరుకుంటారు, వేసి మళ్ళీ పరిగెరుకుంటారు. నా చిన్నతనంలో మా నాన్న బాగా తాగేవాడు. మా అమ్మ కల్లాలు చేసేది. సాయంత్రానికి వడ్డు తీస్తేనే మాకు భోజనం. ఆ వడ్డు అమ్మి ఆ డబ్బులు కూడా మనం తాగేవాడు. సరైన భోజనం ఉండేది కాదు. చాలాసార్లు మా అమ్మను కొడుతూ ఉండేవాడు. 1-2 సార్లు పుస్తకాలలో పడి చచ్చిపోవాలనుకుంది. ఏమైనా వాళ్ళరా ఎవరో చెప్పారు, అమ్మా నీకు 3 పిల్లలు ఉన్నారు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, నువ్వు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని మా అమ్మని ధైర్యపరుస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ చర్చి ఉండేది కాదు, పాత చర్చి ఉండేది. మా నాన్న ప్యాకెట్లో బాగా డబ్బులు పెట్టేసేస్తే మా అమ్మ కూడా నాకు కూడా ముక్కలు వేయండి అని ఆ ప్యాకెట్ ఆడేవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. నాకు బాగా తెలుసు. అప్పుడు బరిగొడ్లను కట్టేసి తాడు తీసుకొని ఈ చర్చి ముందు పడేసి బురదలో పొర్లిచ్చి మా అమ్మను కొడతా ఉంటే అనేక మంది, రే దాని ఎలా చచ్చిపోయిద్దిరా అంటే, సస్తే సావని మీకేం సంబంధం అనేవాడు మా నాన్న.